హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, మన మకర కుందనాలు చాలా ఫేమస్ అండి. నేను మకర కుందనాలు చేసేదే చాలా లిమిటెడ్ డిజైన్స్. హార్డ్లీ ఒక 2-3 డిజైన్స్ మకర కుందనాలు ఏమో చేస్తున్నాను గత 4-5 సంవత్సరాలుగా. బట్ ఇందులో ఒక 24-25 గ్రామ్స్ మకర కుందనాలు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చిన ఈ పాటికే నా వీడియోలు ఫాలో అయ్యే వారికి నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అవే మకర కుందనాల్ని ఈరోజు స్టోన్ కాంబినేషన్లో ఒక చేంజ్ తోటి సరికొత్తగా చేయటం జరిగిందండి. ఆ వీడియోతో మనం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఈ మకర కుందనాలు బుట్టలకి రీప్లేస్ ఏమైనా ఉన్నాయా అంటే, మన తెలుగువారి ఆ ట్రెడిషనల్ తెలుగువారి బుట్టలు ఏవైతే ఉన్నాయో ఆడపిల్లలకి ఒక సర్టెన్ ఏజ్లో అవి ఇచ్చే అందం అంతా ఇంత కాదండి. ఇక మళ్ళీ అటువంటి కర్ణాభరణాలు మరొకటి లేవు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అంత ఎక్స్ట్రాడినరీ క్రియేషన్ అనమాట ఈ బుట్టలు అనేది. ఆ మహానుభావుడు ఎవరు కనిపెట్టారో కానీ. సో అటువంటి ఆ బుట్టలకి తర్వాత కాలంలో మన తెలంగాణ ఏరియాలో, ముఖ్యంగా సూర్యాపేట ఆ జిల్లాల్లో అద్భుతమైన, ఏరియాని బట్టి ఫ్యాషన్ మారుతూ ఉంటుంది కదండి. అటు కోస్తా, ఆంధ్ర అటువైపు బుట్టలు అయితే ఈ ప్రాంతంలో మకర కుందనాలు అంటాం. కాన్సెప్ట్ ఒకటే, ఒక్కో దానికి ఒక్కో టైంలో రీప్లేస్ అయిపోతూ ఉంటుంది. సో ఈ మకర కుందనాలు ఇప్పుడు ఎంత ఫేమస్ అంటే 2 స్టేట్లలో కూడాను, కోర్స్ ఆరిజిన్ తెలంగాణ అయినప్పటికీ ఆంధ్ర తెలంగాణ అని తేడా లేకుండా మనం అందరం ఎలా కలిసిమెలిసి ఉంటామో అదేవిధంగా ఈ ఫ్యాషన్ కూడా అలాగే కలిసిపోయిందండి. ఈరోజు అంత ఎక్స్ట్రాడినరీగా అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి కస్టమర్స్ వచ్చి అడుగుతూ ఉంటారండి, మకర కుందనాలు కావాలండి అని. బహుశా మార్కెట్లో మకర కుందనాలు ఎలా నడుస్తున్నాయో నాకు అంత ఐడియా లేదు, కానీ మన ఛానల్లో మకర కుందనాలు స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం మకర కుందనాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో అనటంలో ఎటువంటి సందేహం లేదండి. ఈ కస్టమర్ ఇది నా మాట కాదండి, మీ మాటే. కస్టమర్స్ నాకు తెలియజేస్తూ ఉంటారు మకర కుందనాలు అనే ఆర్నమెంట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని. మన ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో తెలియని వారు ఇప్పుడు వీటి గురించి తెలుసుకుని ఇవి ధరించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కోర్స్ ఇక్కడ తెలంగాణ వారికి అయితే చెప్పక్కర్లేదు, ఇవి చాలా సుపరిచితమైన ఎక్స్ట్రాడినరీ ఆర్నమెంట్ అనమాట. చెవులకి ఇంతకు మించిన ఆర్నమెంట్ లేదండి, అంత బ్యూటిఫుల్గానూ ఉంటాయి. రకరకాల వెయిట్స్లో రకరకాల మనం డిజైన్లు డిజైన్ ఇన్ సెన్స్ డిజైన్ లిమిటెడ్గానే ఉంటుందండి. మకర కుందనాలు అనేటప్పటికీ ఒక పర్టికులర్గా ఒక స్టాండ్ అయ్యి ఈ మకరాలకి చెవులు దుద్దుల కింద ఈ మకరం అంటే ముసలండి. అది ఆస్పీషియస్గా ఒక శుభ సూచకంగా మకరాన్ని ఆడవారు ఆభరణాల్లో ధరించడం, ఆడవారే కాదండి మగవారు కూడా ఈ కంకణాల్లో, చేతి కంకణాల్లో మకరాన్ని ధరించడం ఒక ఆస్పీషియస్గా, ఒక శుభ సూచకంగా సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉంది తరతరాల నుంచి. సో అదే ఆ కంఠాభరణాలకి ఆ మకరాన్ని వాడి 2 విధాలుగా, అటు ఫ్యాషను ఇటు సాంప్రదాయం శుభసూచకం రెండింటినీ శుభం కలిగించేలాగా ఈ ఆర్నమెంట్ని ఇక్కడ వారు డిజైన్ చేశారని నేను అనుకుంటూ ఉంటాను. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ క్రియేషన్ అండి. ఈరోజు నేను చేసిన చేంజ్ ఏంటంటే, బుట్టలో కూడా రివర్స్ కాంబినేషను. అంటే ఇక్కడ మనం దీంట్లో మెయిన్గా చెప్పాలి అంటే అందం ఈ కట్టు వర్కేనండి, ఈ తీగ వర్కే. ఈ పర్ల్స్ అల్లాన్ని చూసారా, వీటికి అవే అందం. ఆ పర్ల్స్, ఆ బీడ్స్ అవే అందం అండి ఈ బుట్టలకి, ఆ డ్యాంగ్లింగ్స్లో, ఆ మకర కుందనాలకి. సో స్టోన్స్కి వచ్చేటప్పటికి కెంపు పచ్చ రివర్స్ కాంబినేషన్లో. సో ఒక్క బుట్టలో మీరు 5 ఫ్లవర్స్ వచ్చినాయండి ఈ బుట్టలో. ఇది ఒక 25 గ్రామ్స్లో మనం డిజైన్ చేసాం. 2 వైపులా ధరించవచ్చు. దీనికి ఒకవైపు అని ఏమి ఉండదండి. చెవుకి ఇటువైపు ధరిస్తే రెడ్ కనపడుతుంది, ఇటువైపు కనిపిస్తే ఫ్రంట్ గ్రీన్ కనపడుతుంది, బ్యాక్ రివర్స్ కనపడుతుంది. ఎటు నుంచి చూసినా అందమే ఈ ఆర్నమెంట్. దీనిలో ఉన్న స్పెషాలిటీ అదేనండి. దీనికి ఫ్రంట్ బ్యాక్ అని ఉండదు, అన్ని వైపుల నుంచి అదే అందం, అన్ని వైపుల నుంచి అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ మకర కుందనాల్లో ఉన్న బ్యూటీ అది. సో ఆ విధంగా మనం దాన్ని ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని ఎటు చూసినా ఒక కాంబినేషన్ కనపడేలాగా స్టోన్ ఫిక్సింగ్ చేస్తూ ఉంటాం. ఇటు నుంచి చూస్తే రెడ్, అటు నుంచి చూస్తే గ్రీను అలా కనపడేలాగా.
సో రెడ్ గ్రీన్ కాంబినేషన్స్ రివర్స్ ప్యాటర్న్లో వాడుతూ క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీకు అర్థమైపోతుంది. చక్కటి ఫ్రెష్ వాటర్ పర్ల్స్ తోటి అల్లిక డాగ్లింగ్స్ ఇవ్వడం జరిగిందండి. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. మకర కుందనాలు ఈ డిజైన్ నేను రెగ్యులర్గా చేస్తుంటాను, బట్ ఈ రివర్స్ కాంబినేషన్ ఎప్పుడు చేయలేదండి. పైన దుద్దు మార్క్ చేసాం కానీ కింద బుట్టలో రివర్స్ కాంబినేషన్ ఎప్పుడు చేయలే. పూర్తిగా రూబీ ఇచ్చేయటం జరిగింది, సెంటర్లో ఒక ఎమరాల్డ్ ఇస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏం చేసాం, పెద్ద స్టోన్ ఏదైతే ఉందో రెడ్ గ్రీన్ 2 వాడాం, సెంటర్లో రివర్స్. అక్కడ రెడ్ వాడితే గ్రీన్ వస్తుంది, గ్రీన్ వాడితే రెడ్ వస్తుంది. సో ఆ విధంగా రివర్స్ కాంబినేషన్లో ఎక్స్ట్రాడినరీగా బుట్టలు చేయడం జరిగిందండి. ఈ బుట్టలు నాకు చాలా నచ్చినాయి, మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, మన వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.